పెద్దపల్లి జిల్లాలో కూరగాయల వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి సోమవారం వారసంత జరిగే ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మార్చడంతో గిరాకీ లేక ఆందోళన చేశారు. ఈ సంతలో కొనడానికి సుల్తానాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వివిధ రాష్ట్రాల నుంచి కొనేందుకు కూలీలు వస్తూ ఉండేవారు. ఆ ప్రదేశంలో వారసంత జరగడం లేదనే సమాచారంతో వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో తీసుకువచ్చిన కూరగాయలు రాత్రి 9 గంటల వరకు కూడా అమ్ముడుకు పోకపోవడంతో ఇటు రైతులు అలాగే కూరగాయల వ్యాపారులు వారు తీసుకొచ్చిన కూరగాయలను రోడ్డుపై పారేసి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పాలకులు తమ గోడును పట్టించుకుని పాత ప్రదేశంలోనే కూరగాయల సంత నడిచే విధంగా చూడాలని వ్యాపారులు వేడుకున్నారు. సుల్తానాబాద్ లో కూరగాయల మార్కెట్ అంటే అందులో సొంత అంటే మరీ ప్రత్యేకత. ఎందుకంటే దేశ నలుమూలల ఒక 5 రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఉండే లేబర్లు ఉన్న ప్రాంతం, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం. నాకు తెలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక్కడ సోమవారం వచ్చిందంటే ఈ సంతకు దాదాపు ఒక 10 నుండి 15 వేల మంది వచ్చి నిత్యావసర వస్తువులైన కూరగాయలు కొనుక్కొని వెళ్తారు. అలాంటి సజావుగా సాగే కూరగాయల మార్కెట్ ను కొంతమంది అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడి నుంచి కాకుండా ఇంకో జాగాలకు మార్చడం పట్ల ఈ రోజు సుల్తానాబాద్ లో ఎంత ఇబ్బంది కలిగిందంటే వాళ్ళు కొనుక్కున్నది కాకుండా రైతులు పండించింది కాకుండా ఇలాంటివి కూడా అంటే వాస్తవానికి ఇక్కడ ఉంటుంది కూరగాయల మార్కెట్, ఇక్కడి నుంచి ఇక్కడ రకం మేము జరిపినామని చెప్పి ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఈ రోజు రైతులు నష్టపోయినారు, దళారులు నష్టపోయినారు, అసలు విక్రయాలు జరుగుతలేవు అని చెప్పి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా గతంలో అయితే ఎక్కడుందో నెహ్రూ బొమ్మ కాంచెల్లి వేణుగోపాల స్వామి గుడి వద్దకు మరియు పోలీస్ స్టేషన్ నుండి శ్రీవాణి కాలేజ్ వరకు ఎలా ఉందో కూరగాయల మార్కెట్ యథావిధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అధికారులు అలాగే చేయాలి. 6 బత్తాలు వంకాయ చెప్పినాక 3 బత్తాలు 9 బత్తాలు వంకాయ అన్ని చూసుకోండి. వంకాయ బియ్యాలు కూడా పెట్టిన పాపం వాళ్ళకి అయితే నాకేనా అయితే 20 రూపాయలకి 10 రూపాయలకి పెట్టిన వాళ్ళకి కూడా ఎక్కువ తీసుకుంటలేదు. పాపం చూసిందట పేరట అడ్డ మార్చిందని మరి అక్కడ వాట మాత్రం సార్ ఎక్కడ పెడతారు సార్. రౌండ్ పెట్టు పెసు లేదా ఎక్కడైనా లేదా పెసు ఎక్కడన్నా ఉంటే పెట్టుర్రి, జాగా కాలు ఉంటే రౌండ్ పెట్టు. అంత సమానం ఒక్కడే కదా సమానం అయితే ఒకటి రైతులు కూడా బంద్ అవుతారు. రైతులు ఎవరు రైతులు నేను రాలంటాడు మనం రావే పోనీ నంద్యాల కేసీ